ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు, ఆయన కూడా అడగలేదు. సో అందరూ చెప్పేది అంత నిజం కాబోదు. అప్పుడప్పుడు అంటే ఆయన అడగకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ ఒకటండి, సంభవ్ నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది కదా, అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా. ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్. ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు, ఇద్దరు ముగ్గురు. నిజం లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు? తెలీదండి. ఎప్పుడన్నా మదన పడ్డారు, ఆలోచించారా? చాలా మంది నన్ను చేశారు, కాంటాక్ట్ చేశారు. అసలు అర్థం లేని రోల్స్కి ఎందుకు వెనకాల నుంచి ఒక మదర్, ఆ మదర్కి పేరు కూడా లేదు. ఆ మదర్కి ఒక హిస్టరీ ఉందా లేదా, వాడు పుట్టిందో అప్పటికప్పుడే అలా బయటకు వచ్చేసిందో మనకేం అర్థం కాదు. దానికి ఒక నేపథ్యం అంటూ ఏం లేదు. అట్లాంటి క్యారెక్టర్ చేయడంలో అర్థం లేదు కదా. మనం ఒట్టి సినిమాల్లో కనిపించాలని, ఒట్టి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి దీనికి కాదుగా నేను వచ్చింది. వాట్ ఎవర్ ఐ డూ, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్. అంటే నాకు క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? ధైర్యం చేసి అడుగుతున్నాను. చెప్తారు. రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంకోసారి అడగండి. మీకు తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? కరెక్ట్, వెరీ వెరీ యాప్ట్లీ పుట్. చాలా అద్భుతంగా మీరు దీన్ని కరెక్ట్గా చెప్పారు. ఆ మాటకు వస్తే మీరే కాదు, నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ రాజశ్రీ ప్రొడక్షన్స్, ఆయన మొట్టమొదటే నన్ను అన్నాడు, అమ్మా నువ్వు దయచేసి డైరెక్టర్ అయిపో, నీకు యాక్టర్గా పెద్ద కాలం నీకు కష్టం. మా డైరెక్టర్ కూడా అన్నాడు, లేఖనని కూడా, తల్లి నువ్వు ఏదైనా కాస్త డైరెక్షన్ మొదలుపెట్టు, ఎందుకంటే నీ యాటిట్యూడ్తోనూ నీ ప్రశ్నలతోనూ వేగిపోయి ఎవడో నేను సినిమాలు తీసుకోను. నేను ప్రతి దానికి అడిగేదాన్ని, లాజిక్ అడిగేదాన్ని. ఇప్పుడు ఒక సినిమాకి వచ్చిందండి ఆఫర్, 1935 అట. దానిలో కలకత్తాలో ఒక క్లబ్లో ఒక అమ్మాయి పాటలు పాడుతుందంట. ఆ క్యారెక్టర్కి నన్ను చెప్పారు. అసలు ఐడ్ లవ్ టు డూ ఇట్. నేను ఆ అమ్మాయి ఆంగ్లో ఇండియన్, అదే కాదు మన హిందూ, నాట్ పాసిబుల్. హిందూ క్యారెక్టర్లో క్లబ్లో వెళ్ళి ఎట్లా పాట పాడలేదండి. హిందూ కానీ ముస్లిం కానీ ఆ టైంలో ఆంగ్లో ఇండియన్స్ మాత్రమే చేసేవాళ్ళు ఆ పని. ఇది మీకు తెలియడం వల్లే కదా మీరు క్వశ్చన్ అడిగింది. నా కర్మగాలు నాకు తెలుసు కదండి. నాకు వచ్చిన గొడవ అదే. అసలు ఏమీ తెలియకపోతే ఏ బాధ లేదు. నాకు అన్ని తెలుసు, అదొక పెద్ద ప్రాబ్లం నాకు. అన్నీ అని కాదు కానీ నాలో కొంచెం జిజ్ఞాస ఎక్కువ. సావిత్రి గారి సినిమా తీశారు చూసారా, సినిమా చూడలేదు నేను. మహానటి సినిమా చూడలేదు నేను, కానీ ఆవిడ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎంత ఉందో, మొట్టమొదటి సినిమా నుంచి మొత్తం అంతా తెలుసు మీకు. ఐఎమ్ వొరేషియస్ అబౌట్ ఇట్. ఒకప్పుడు విపరీతంగా చదివేదాన్ని, ఇప్పుడు చదవడం తక్కువైంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ పెరిఫరల్ విజువల్ ప్రాబ్లం ఉంది. అంటే చిన్న లెటర్స్ నాకు కొంచెం కష్టంగా కనిపిస్తాయి, అంచేత తొందరగా చదవలేను. సో ఐ లూజ్ మై పేషెన్స్. సో బట్ ఐ సీ లాట్ ఆఫ్ యూట్యూబ్స్. మళ్ళీ నిజం సినిమా దగ్గరికి వస్తే మహేష్ బాబు గారు తిట్టారు, ఇంత తక్కువ పేమెంట్కి ఎలా సినిమా తీశారని. అక్కడే కాదు ఇంకో దగ్గర కూడా మీ మీద అరిశారంట. ఏంటి మీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తారు, మీరు అక్కడ ఉండిపోతారు ఏంటి, మంచి హోటల్లో ఉండాలని తెలీదా మీకు అని. నాకు తెలియదు. ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా జరిగినంతసేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్, సినిమా తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. నిజం సినిమా జరిగినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీలో ఒక అమ్మని చూసుకున్నట్టున్నారు. there certain sequences అది చేస్తున్నప్పుడు he really was very moved. అది స్పెషల్గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇల్లు అంటాడు చూసారా, he really felt it. నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఆ రకంగా చేశాడు. అండ్ ఐ కుడ్ సీ హిస్ టీయర్స్ సడన్లీ కమింగ్. లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు, గ్లిసరిన్ పెట్టుకుని చేసేవాళ్ళు జనరల్గా వెళ్ళు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ రియలీ ఫెల్ట్ ఇట్. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని
ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు. అది మీ విజువల్ కాదు. నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాళ్ళూరి రామేశ్వర్ గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది. నిజంగా అన్నారా మీరు? అన్నారా? అన్నాను. ఏంటంటే పట్టించుకోలేదనే మాట అర్థం లేని మాట. ఎవరు మాత్రం ఎవరిని పట్టించుకుంటారు? ఇప్పుడు వీ వర్క్డ్ ఇన్ ఎ ఫిల్మ్ టుగెదర్. హీ వాజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ మీ. అలాగే ఐ వాజ్ ఆల్సో ఎ గుడ్ యాక్టర్ విత్ హిమ్. దట్స్ ఆల్. మేము పర్సనల్గా ఒకళ్ళు ఉన్నాము పోయాము అవన్నీ. అఫ్ కోర్స్ ఈజ్ ఎ బిగ్ స్టార్. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్టార్. నేను ఉన్నాను లేదో ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన కనుక్కోవాలని అతనికి అనిపిస్తే కనుక్కుంటాడు. కానీ అలాగ బహుశా అతనికి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు, ఎన్నో ఇది ఉండొచ్చు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ నో ఎనిమాసిటీ. దానివల్ల నేనేవి దానిలో ఏమి నాకేమి ఒక బిటర్ ఫీలింగ్ అట్లాంటివి ఏమి లేవు. నో 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 ఇట్స్ ఎ వెరీ సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంతే. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.